మైక్రోసాఫ్ట్ సంస్థ 4800 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో భాగంగా మొదట ఎక్స్బాక్స్ 1600 మంది ఉద్యోగులను తీసేసింది. మిగిలిన వారిని 2027 ఫైనాన్షియల్ ఇయర్లో తొలగిస్తామని ఎక్స్బాక్స్ సీఈఓ ఆశా శర్మ ప్రకటించారు. ఎక్స్బాక్స్ పెట్టుబడిలో ప్రతి డాలర్లో 64 సెంట్లు నష్టపోతుందని ఆమె పేర్కొన్నారు. ఎక్స్బాక్స్ వచ్చే ఏడాది 3200 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటే సంస్థ మొత్తంలో 20% మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏఐలో పెట్టుబడులు పెడుతుండడం కారణంగా సదరు ఉద్యోగులను తొలగించినట్లు సీఈఓ ఆశా శర్మ ప్రకటించారు. సంస్థ వ్యాపారం బాగాలేదని, అందుకే దీని ప్రభావం ఉద్యోగులపై పడిందని ఆమె పేర్కొంది. ఎక్స్బాక్స్ 1600 మందిని తొలగిస్తున్నట్టు ఆ కంపెనీ సీఈఓ ఉద్యోగులకు లేఖ రాసింది. దీంతోపాటు ఎక్స్బాక్స్కు సంబంధించిన 4 గేమింగ్ స్టూడియోలను విక్రయించనుంది. మరో దానితో కూడా సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధమవుతోంది. పబ్లిషింగ్ వ్యాపారాలతో పోలిస్తే తాము 3 నుంచి 10 రెట్ల తక్కువ లాభాలతో పనిచేస్తున్నామని ఆమె తెలిపింది. ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం ఈ తొలగింపు నిర్ణయాన్ని ప్రతిబింబించిందని ఆశా పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడి పెట్టడానికి మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 14 అంచెల వరకు యాజమాన్యం ఉందన్నారు. ఈ సంక్లిష్టత నిర్ణయాలు సంస్థను స్లోడౌన్ చేశాయని ఆమె పేర్కొంది. యాజమాన్య శ్రేణులను 5కు మించకుండా సాధ్యమైన చోట 3కి తగ్గిస్తామని సీఈఓ ఆశా శర్మ తెలిపారు. తిరిగి కోలుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్స్బాక్స్ తన విక్రయాలపై జరిపే ఖర్చును 50% తగ్గించనుంది. కంటెంట్, హార్డ్వేర్, ప్లాట్ఫామ్ సర్వీసులతో సహా అన్ని రంగాలను పరిశీలించేందుకు ఒక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ను నియమిస్తామని ఆశా శర్మ తెలిపారు.